జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఎవరైనా జైలుకి వెళ్ళాల్సిందే. గతంలో ఐపీఎస్ మంచి ర్యాంకు గల శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళింది, ఐఏఎస్ ఆఫీసర్ కామా. అలాంటి అలా అయినా సరే ఆయన చూసుకొని వీళ్ళు సిగ్గు తెచ్చుకోలేదండి నాయకులు. నిజంగా జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని జైలుకి వెళ్ళాల్సిందే. న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది, అన్యాయం ఆ రోజే గెలుస్తుందేమో, కానీ న్యాయం అనేది నిదానంగా వచ్చేది. ఆ రోజు అడావుడిగా వేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మీరు ఇది చేశారు. కాలం ఎప్పుడు ఒకలాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, కాలం అనేది అందరికి కలిసి వచ్చింది. మీరు తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తారు. ఇదే కాదు, ఇంకా ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ నిదానంగా వస్తారు. నేను నమ్ముకొని ఒక ఐఏఎస్ అవ్వాలంటే, ఒక ఐపీఎస్ అవ్వాలంటే ఎన్ని రోజులు సంబంధించాలి. ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమైంది, వాళ్ళ కెరీర్ నాశపోయి వాళ్ళ జీవితంలో మచ్చబడిపోయింది. నీకంటే అన్నీ మచ్చలే, నీతో పాటు ఏంటంటే నాలాగే అందరూ ఇదిగా ఉండాలి నా అన్న మనస్తత్వమే నీకు అందరూ ఇది చేసింది. జగన్మోహన్ రెడ్డి నమ్ముకో, జైలుకి వెళ్ళిపో. ఇది కాన్సెప్ట్ నాకు తెలిసినంత. ఇదేనంటే కొత్త పిచ్చగాలు పొద్దునట్టుగా ఎవరి శ్యామల ఎవరిది అధికార ప్రతినిధి ఇవాళ ఇదే జగన్. అది ఎదురు వాడిని తిడితే జగన్మోహన్ రెడ్డి పదవి ఇస్తాడు అనేది ఒక ఇదండి. గతంలో అలాగే తిట్టిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. ఈరోజు ఏమైపోయారు వాళ్ళందరూ? ఒక్కడ కూడా కనపట్ల, ఎక్కడ దాక్కున్నారో తెలియట్లా. అలాంటి శ్యామలాలు వస్తుంటారు పోతుంటారండి. వీళ్ళంతా ఆటలు అడ్డిపనులు లాంటి వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళని చూసి ఎవరు బెదరరు, ఎవరు ఇచ్చారు. చంద్రబాబు గారు ఒకటే చేయమండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ని మనం బాగు చేయాలి, వరదలో పడిన ప్రతి వ్యక్తికి సహాయం అందజేయాలి. అదే ఆయన కాన్సెప్ట్. ఒక పాల ప్యాకెట్ పంచారు అడగమండి, ₹1 ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మనం ప్రకటించడం, ప్రకటనల వరకే పరిమితం అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇది ఏ ఖాతాలోకి వేసాడో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఒక వైకాపా వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా నాయకులు, ఎవరన్నా వచ్చి స్వచ్ఛందంగా సేవ చేశారు చూపించమనండి. వీడియో క్లిప్పింగ్లు ఉంటే చూపించమనండి. వచ్చారు, ఊరిని పరామర్శించారు, పోయారు. అది కూడా జగన్మోహన్ ఒక రోజు వచ్చారు ఏదో అడావుడి చేయడానికి. అదే పిచ్చి పరాకాష్ఠగా జరిగిందండి. ఒక సైకో అనే వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి సైకో, ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ పిచ్చి ఇంకా పిచ్చి ముదిరిపోయింది. అధికారం లేకపోయేసరికి, పదవి లేకపోయేసరికి అతను వింత పోగడగా పిచ్చిగా మొన్న దాంట్లో చేసారా పిలుస్తున్నాడు, రాబాబు రాబాబు రాబాబు. ఒక ముఖ్యమంత్రి హోదా, అసలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అంటే ఒక హోదా ఉంటుంది. ఆ హోదా అనేది నీ దగ్గర ఉందా? పిచ్చిగా మాడుకుంటూ పిచ్చిగా ఉంటూ అతనికి బ్రెయిన్ కూడా నాకు తెలిసి బ్రెయిన్ కూడా చెడిపోద్దండి. చెడిపోయింది ఆల్రెడీ. ఇక కొన్ని రోజులకి అతనే ఏం చేసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 25 కిలోల బియ్యం, కేజీ మంచి నూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలు, 6 మ్యాగీ ప్యాకెట్లు, 6 యాపిల్స్, అలాగే 4 పాల ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు ఉపయోగపడే ప్రతిదీ సాధ్యమైనంత వరకు ప్రభుత్వం అందరికీ 195 మంది రేషన్ కార్డు హోల్డర్లు ఉన్న వాళ్ళు తీసుకున్నారు. అందరూ ఇదిగా ఉన్నారు. మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ రేపు 20వ తారీఖు నుంచి మళ్ళీ రేషన్, పాత రేషనే. ఇది వరద సహాయార్థంగా ఇచ్చింది. అంతేగాని మీలాగా ఏదో వచ్చి 4 రోజులు వచ్చి 4 బంగాళదుంపలు 4 ఉల్లిపాయలు గతంలో నువ్వు వచ్చినప్పుడు చేసింది అవన్నీ ఆధారాలతో సహా మీడియా వాళ్ళు బయట పెడుతున్నారు. నీకు చంద్రబాబుకి నక్కకి నాగలో కనుకున్న తేడా ఉంది.